హలో అందరికీ, ఇప్పుడైతే ఎగ్ కర్రీ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు డిఫరెంట్ స్టైల్స్లో. యాక్చువల్లీ ఇప్పుడైతే నేను చేసేది చాలా డిఫరెంట్. ఎగ్ని రెగ్యులర్గా బాయిల్ చేసి ఎగ్ కర్రీస్లోకి వేసుకుంటుంటారు, కానీ నేనైతే ఇక్కడ ఎగ్ని బాయిల్ చేయట్లేదు, డైరెక్ట్గా కర్రీలోకే వేస్తున్నాను. ఇది రైస్లో కాకుండా చపాతీస్, రోటీస్, దోశ ఇలాంటి వాటిల్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకవేళ ట్రై చేసింటే నాకు కమెంట్ పెట్టండి. అలాగే నా రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి యాక్చువల్లీ వెడల్పు గిన్నెనే తీసుకోవాలి, ఎందుకంటే మనము ఇందులో ఎగ్ డైరెక్ట్గా కర్రీలోకి వేస్తాం కాబట్టి అది బాగా కుక్ అవ్వడానికి, బాగా బాయిల్ అవ్వడానికి ఇలాంటి వెడల్పు ప్యాన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ ఇది వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మీకు అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కమెంట్ పెట్టండి ఖచ్చితంగా. నా ప్రీవియస్ వీడియోస్ చూసినారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, బెంగళూరు టు గుత్తి అయితే ట్రావెల్ చేశాము బైక్లో. నా లాంగ్ జర్నీ సిరీస్ పార్ట్ బై పార్ట్ నేను మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మినీ బ్లాగ్లో. చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితే. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది. సో అందుకే ఆనియన్స్ బాగా వేపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడైతే ఇందులో టొమాటోస్ అయితే యాడ్ చేస్తాను. నేను ఇక్కడ టొమాటో ఓన్లీ 1 టొమాటో తీసుకున్నాను, ఎందుకంటే టొమాటో పులుపు ఎక్కువ ఉంటే ఎగ్కి బాగోదు. సో అందుకే నేనైతే ఒకే ఒక టొమాటో తీసుకున్నా. అది కాకుండా మనము ఈ టొమాటోని గ్రైండ్ కూడా చేసి వేసుకోవచ్చు, కానీ నాకు అలా నచ్చదు, నేను అలా ఎప్పుడూ చేయలేదు. సో అందుకే టొమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నా. మీకు కావాలంటే మీరు గ్రైండ్ కూడా వేసుకోవచ్చు, మిక్సీకి కూడా పట్టించుకోవచ్చు. నేనైతే మిక్సీకి ఇక్కడ పట్టించలేదు. టొమాటోస్ని ఇలానే కట్ చేసి ఇందులో వేసేసాను. ఈ టొమాటోస్ ఫ్రై అయ్యే లోపు ఇప్పుడైతే మసాలాస్ చూపిస్తాను. ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే దీనికి కావాలి. సో అందుకే దీనికి ఏం యాడ్ చేయాలి ఏంటి అని, కొరియండర్ లీవ్స్, అలాగే డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి, ఈ 3 మిక్సీకి పట్టించుకోవాలి. ఎండు కొబ్బరే వాడతాను నేను, పచ్చి కొబ్బరి వాడను. మీరు పచ్చి కొబ్బరి వాడాలనుకుంటే వాడుకోండి, పర్లేదు. నేనైతే ఎండు కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి. యాక్చువల్లీ నేను ఎండు కొబ్బరి స్టోర్ ఉంటుంది, స్టోర్ చేసి పెట్టుకుంటాను, అయిపోయింది కాబట్టి నేనైతే ఇలా సన్నగా తురుముకున్నాను, దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు స్పెసిఫిక్గా చెప్పాలి ఏంటంటే, గార్లిక్ నేను ఇక్కడ పీల్ తీయలేదు, ఎందుకంటే మా మమ్మీ చెప్పేది గార్లిక్ పీల్ తీస్తే దాని టేస్ట్ అంతా పోతుంది. సో అందుకే నేను గార్లిక్ పీల్ అయితే తివ్వను, అది అలానే ఉంచి అలానే వేసేస్తాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసేటప్పుడు మరీ నున్నగా వేసుకోకూడదు, కాస్త కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ నున్నగా అయితే అసలు కర్రీకి టేస్ట్ అవ్వదు. అందుకే మీరు అలాగే దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర రోల్ అయితే లేదు. సో అందుకే మిక్సీకి అయితే పట్టించుకున్నాను. ఇప్పుడైతే ఈ టొమాటోస్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ మిక్సీకి పట్టించుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మరి నేను ఇలా చేసేలా రెసిపీ ఎవరైనా మీ ఇంట్లో కూడా చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే నాకు కమెంట్ పెట్టండి, మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నారా అని. ఇప్పుడైతే ఈ మిక్సీకి పట్టించిన పేస్ట్ అయితే ఇందులో వేసేసినాక బాగా కలుపుకోవాలి. ఇది కాస్త పచ్చి స్మెల్ అంతా పోయి మంచి అరోమా స్మెల్ అయితే రావాలి, అంతటి వరకు బాగా కలుపుకోండి. ఆయిల్ కూడా ఫ్లోట్ అయితే పైకి అది బాగా బాయిల్ అయినట్టు, బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు వేసుకోండి, నైస్ ఉప్పు ఉంటే నైస్ ఉప్పు, ఏదైనా ఒకటి. నేనైతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ వంటలకు బాగా వస్తుంది అని అంటారు కదా, మీరు అదే వేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. పసుపు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి.
ఈ మసాలా వేసిన ఇదైతే మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడైతే చూడండి ఆయిల్ కంటెంట్ అయితే ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడైతే నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను తెచ్చుకున్న చిల్లీ పౌడర్ ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను. అయిపోయినప్పుడల్లా మా మమ్మీనో ఎవరో ఒకరు వస్తుంటారు కదా, ఊరికి వచ్చినప్పుడు లేదా నేను వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడివి వాడను, నేను ఊరి సైడ్వే వాడతాను. సో అందుకే ఆంధ్ర చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటాను. సాల్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వాటర్ యాడ్ చేయకముందే సాల్ట్ వాటర్ కంటెంట్కి సరిపడానే వేసేసాను ముందే సాల్ట్. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. నేను స్టార్టింగ్లోనే మసాలా అన్ని కలిపేటప్పుడే నేను సాల్ట్ అయితే లాస్ట్ వరకు సరిపడా వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్కి సరిపడా ముందే వేసేసాను సాల్ట్. ఒక్కొక్కరు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మరీ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటారు. నేనైతే అలా వేసుకోలేదు, ముందే సాల్ట్ అయితే దానికి సరిపడా వేసేసాను. మనకు అందాజు తెలిసిపోతుంది కదా వంట చేసేటప్పుడు. సో అలా నేను కూడా అంతే. ఇప్పుడైతే ఇది గ్రేవీ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే గ్రైండర్లో ఉన్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసి ఇందులో వేసేయాలి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను కదా, వాటర్ యాడ్ చేసే కొద్దీ మసాలా కర్రీ అయితే గట్టి పడుతూ ఉంటుంది. సో అందుకే ఇది డ్రై అవుతున్నట్టల్లా మనము ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కాస్త వాటర్ బిఫోర్ వేసాను, మళ్ళీ ఇప్పుడు కాస్త వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మసాలా గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ అయితే యాడ్ చేశాను. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి, బాగా బాయిల్ అవ్వాలి వాటర్. ఆ మసాలా స్మెల్ అంతా పోవాలి, పచ్చి స్మెల్ అంతా, మంచి అరోమా స్మెల్ వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారా, నేను ఇప్పటి వరకు చేసిన ఈ ఎగ్ కర్రీ మసాలా అంతా నేను హై ఫ్లేమ్లోనే చేశాను. నెక్స్ట్ ఉంటుంది మెయిన్ ఏంటి అంటే లో ఫ్లేమ్లోనే మనము కలుపుకోవాలన్నా కూడా, ఏదైనా దీన్ని హీట్ చేసుకోవాలన్నా కూడా, బాయిల్ చేసుకోవాలన్నా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే గుడ్డు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకే ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఉంది, అది బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి దాన్ని అయితే బాయిల్ అవ్వేకైతే వదులుదాము కొద్దిసేపు. ఇప్పుడైతే ఈ బాయిల్ అయిన మసాలాలోకి ఎగ్ని అయితే డైరెక్ట్గా ఇందులో కొట్టేస్తాను. నేనైతే ఇక్కడ ఎగ్ని బాయిల్ చేసుకోలేదు. ఇలా మీరు ఎవరైనా చేసుంటే నాకు ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. ఇలా నేనైతే 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను, 2 ఎగ్స్ని ఇందులో కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ని కొట్టేసిన తర్వాతే మెయిన్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను లో ఫ్లేమ్లో ఉండాలి ఎగ్ కొట్టేసిన తర్వాత, ఎందుకంటే గుడ్డు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇంకా ఆ కూర దేనికి పనికి రాదు కాబట్టి. ఇప్పుడు గుడ్డు ఇందులో కొట్టేశాను కదా, ఇదైతే 2 to 3 minutes లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇది మూత తీసిన తర్వాత చేంజెస్ మీకే తెలుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది, ముందు దీని తర్వాత ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే ఒక 2-3 నిమిషాలు అయితే పెట్టేద్దాము. 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఎగ్ అయితే ఇలా బాయిల్ అవి ఉంటుంది చూడండి. మనము మామూలుగా ఎగ్ బాయిల్ చేసేది వేరు, ఇలాగ కర్రీలో బాయిల్ చేసేది వేరు. ఇది కూడా ఒక హెల్దీ ఫుడ్డే, ఇట్లా కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడైతే దీన్ని స్లోగా తిప్పేయాలి, పైనుంచి కిందికి, అప్ సైడ్ డౌన్, పైనుంచి కిందికి దీన్ని మెల్లగా తిప్పేసుకోవాలి, లేదంటే గుడ్డు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది హాఫ్ బాయిలే అయ్యింది కాబట్టి. ఇప్పుడు ఇంకా హాఫ్ సైడ్, ఇంకొక సైడ్ కూడా మనం బాయిల్ చేయాలి కదా. సో అందుకే దీన్ని అయితే ఇలా మెల్లగా కలుపుకొని దాన్నైతే అప్ సైడ్ డౌన్కి తిప్పేసుకోవాలి. ఇలా స్లోగా అయితే గుడ్డుని పైనుంచి కిందికి వేసేయాలి స్లోగా ఇలాగా, ఎందుకంటే విరిగిపోతుంది గుడ్డు, సరిగ్గా ఉడకదు. సో ఇప్పుడైతే దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 minutes అయితే పెట్టుకోవాలి, మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి. 2-3 minutes పెడితే చాలు, ఎక్కువ పెడితే మాడిపోతుంది. సో అందుకే ఒక 2-3 minutes దీన్ని కాస్త బాయిల్ అవ్వాలి. 1 side అయితే బాయిల్ అయింది. ఇలానే
ఒక 1 or 2 టైమ్స్ చేస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టేస్తాం కదా, మూత పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ తిప్పేయాలి ఇంకొకసారి. అలా ఒక 2 టైమ్స్ లేదా 1 టైం చేయాలి. అది బాగా బాయిల్ అయిందని తెలిసే వరకు ఇంకొకసారి అలానే చేయాలి. చూడండి, నేను ముందే చెప్పాను ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. మళ్ళీ నేను ఎగ్నైతే ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. ఇలా ఒక 1 or 2 టైమ్స్ చేసుకోండి, అది కాస్త బాయిల్ అయ్యేదాకా. ఎందుకంటే మనం గుడ్డు డైరెక్ట్గా దీంట్లో వేసేసాం కాబట్టి అది కాస్త బాయిల్ అవ్వాలి. మనం డైరెక్ట్గా గుడ్డునేం బాయిల్ చేయలేదు కదా, కర్రీలో వేసాం కదా, అందుకే అది బాగా కర్రీకి అంతా పట్టేలాగా పైకి కిందకి అలాగా వేసుకుంటూ ఉండాలి ఒక 1 or 2 టైమ్స్. లాస్ట్లో అయితే ఇప్పుడైతే ఫ్రై ఎగ్ కర్రీ మసాలా అయితే రెడీ అవుతా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొరియండర్ లీవ్స్ అయితే కాస్త వేసుకోండి. ఆల్రెడీ మిక్సీకి పట్టించుకున్నాం కాబట్టి కొరియండర్ లీవ్స్ జస్ట్ టేస్ట్ కోసం, గార్నిష్ కోసం లాస్ట్లో అయితే కాస్త యాడ్ చేసి బాగా కలుపుకోండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, అలాగే లైక్ కూడా కొట్టండి. నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కానీ, ట్రిప్స్ వీడియోస్ కానీ, లెర్నింగ్ విత్ కిడ్స్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. లేట్ ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీని రైస్లో కానీ, చపాతీస్లో, రోటీస్లో, దోశలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది అని. ఇలా లేదంటే నా స్టైల్ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసుంటే అది కూడా కమెంట్ పెట్టండి నాకు. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి నాలాగా ఇలా ట్రై చేయండి. లేదా మీరు ఒకవేళ సేమ్ నాలానే చేసుంటే అది కూడా కమెంట్ పెట్టండి, తెలుసుకుంటాను మీరు కూడా ఇలా చేస్తున్నారని. నేను ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నేను చేసే ప్రతి రెసిపీ మా మమ్మీ నేర్పినవే నాకు. మా మమ్మీ రెసిపీసే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను.